జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లేదంటే ఆ ఊరికి మీ కుటుంబానికి అరిష్టం కదా. అందుకే బుజ్జమ్మ గారికి చెప్దామని వచ్చాను. చెప్పి వెళ్తాను భూపతి గారు. పూజారి గారు, అయినా మా అక్క ఇక్కడ లేదండి, అక్కడెక్కడో దూరంగా ఉంటుంది. అవునా? వారి చిరునామా చెప్తారా? ఏదో చెప్పిందండి, నాకు సరిగ్గా గుర్తులేదు. అయినా అక్కకి తెలిసే ఉంటుందిగా, వస్తారులేండి. అయినా ఒకవేళ నాకు కనిపించినా గుర్తు చేస్తానులేండి. అలాగే భూపతి గారు, వస్తాను. ఏవయ్యా, తెలుసుగా, తెలీదు అన్నావేంటి? అయినా ఇందాక నువ్వేమన్నావే? ఏ దేవుడో పగబట్టేశాడు, ఏ పని కావట్లేదు, తెలిస్తే పూజలు చేయించొచ్చు అన్నావా? అది ఇదే అనిపిస్తుంది. అందుకే వాళ్ళ అడ్రస్ చెప్పలా. వాళ్ళు రారు, మనం వెళ్ళి పూజలు చేయించి రథం లాగుదాం. మన అదృష్టమే బాగుండి మన బండి ఇంకా ఆగకుండా రయ్యమని పోతూనే ఉంటుంది. అబ్బా, ఇంతలో ఎంత ఆలోచించావయ్యా! అందుకే అయ్యా నిన్ను భూపతి అని ఊరికే అనరు. భూపతే పద. ఎలాగైనా బుజ్జమ్మ గారికి ఈ విషయం ఎవరి ద్వారానైనా తెలిస్తే బాగుండు. మమ్మీ మమ్మీ, ఇటు తిరుగు, దండం పెట్టుకోవాలి. నాకు కాదురా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. ఫస్ట్ పేరెంట్స్ కి, ఆ తర్వాత గురువులకి, ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకోవాలని పెద్దమ్మ చెప్పారు. అవునా? అయితే నువ్వు దండం పెట్టుకోవాల్సింది నాకు కాదు, అదిగో ఆ ఫోటోకి. అరవింద్ నాన్న పెద్దమ్మక వాళ్ళే కదా నిన్ను కన్న తల్లిదండ్రులు. ఏంటప్పు, చిన్ని అన్నయ్యకి వదినికి దండం పెట్టుకోవాలా? మనం అమ్మ నాన్నలం కదా, నాకేం అర్థం కావట్లేదు. ఈయనొచ్చింది చూడక నోరు జారి చెప్పేశాను. ఇప్పుడు ఇద్దరికి ఏం చెప్పాలి? మమ్మీ, వాళ్ళకి ఫస్ట్ ఎందుకు దండం పెట్టుకోవాలి? అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మనకెప్పుడు హెల్ప్ చేస్తారు కదా, మన మేల్ని కోరుకుంటారు కదా, నీకంతా మంచి చెప్తూ మనకి సలహాలు ఇస్తారు కదా, నీకంతా మంచి నేర్పిస్తారు కదా. సో ఫస్ట్ వాళ్ళకి దండం పెట్టుకుంటే చాలా మంచిది, అందుకే చెప్పాను. కరెక్టే అప్పు, అన్నయ్యకి వదినికి ముందు దండం పెట్టుకోవాలి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం? చిన్ని, మమ్మీ చెప్పినట్టు చేయి. ఓకే డాడీ. అరవింద్ అన్న పెద్దమ్మ, టుడే చిన్నికి బుజ్జికి వెరీ గుడ్ డేగా ఉండాలి, బ్లెస్ చేయాలి. మమ్మీ డాడీ, వెరీ గుడ్ డేగానే ఉంటుంది. ఇప్పుడు దేవుడి దగ్గర కదా. ఎస్, జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.